హాయ్ అండి అందరికీ నాన్ వెజ్ రెసిపీలో ఇష్టమైన కూర అంటే అది చికెనే. ఏ ఫంక్షన్‌కి పోయినా ముందుగా తినేది, ఇంట్లో ఎక్కువగా వండుకునేది చికెనే. సో, చికెన్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా ఆయిల్ పోసుకొని అందులో ఆనియన్స్ వేసుకొని బాగా వేగించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకి. తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకి. ఇప్పుడు నీట్‌గా కడుక్కున్న చికెన్‌ని యాడ్ చేసుకోవాలి. చికెన్ బాగా ఉడికిన తర్వాత కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇందులో నీరు అంతా ఇంకిన తర్వాత కారం యాడ్ చేసుకోవాలి. కారం బాగా మగ్గిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమాటాలు యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా మగ్గాలి. గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. దగ్గరికి అయ్యేంత వరకు చికెన్ ఉడికిన తర్వాత మసాలా, కొత్తిమీర, నిమ్మరసం వేసుకొని బాగా దగ్గరికి ఉడికించుకోవాలి. అంతేనండి, మన చికెన్ గ్రేవీ కర్రీ రెడీ. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.